Hey guys, welcome back to our channel Straws Talks. ఇదైతే మ్యారేజ్ మార్నింగ్ రోజు ఎదుర్కోళ్ళు అయితే జరుగుతున్నాయి. మీరు కనుక లాస్ట్ వీడియోస్ చూడకపోతే మ్యారేజ్ సిరీస్ డెఫినెట్గా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది మార్నింగ్ అయితే మ్యారేజ్ రోజు అమ్మాయి వాళ్ళైతే అబ్బాయి వాళ్ళని ఎదుర్కొంటారు. ఎదుర్కొని కొన్ని పద్ధతులు అయితే వీళ్ళు చేస్తారు. ఇక్కడ అత్తమ్మ అండ్ మామయ్య వాళ్ళకి అబ్బాయి వాళ్ళందరికీ బట్టలు పెట్టి నోట్లో చక్కెర, ఇంకా అబ్బాయికి ఇక్కడ కాళ్ళు కడుగుతారు. ఇంకా కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి, నాకైతే అన్నీ తెలియదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేసిన. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ అయితే మ్యారేజ్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే మాత్రం డెఫినెట్గా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ టైమింగ్ అనేది 9కి ముహూర్తం అయితే 9కి వచ్చింది. సో 9 వరకు ఖచ్చితంగా మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసాడు అయ్యగారు. కరెక్ట్ టైంకి జీలకర్ర బెల్లం అనేది పెట్టాలి కదా. సో ఇవన్నీ ఇక్కడతో ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. ఆ టైంకి అయితే ఎవరు రాలేదు, దగ్గర రిలేటివ్స్ తప్ప 9కి ఎవరు రాలే. సో ఇక్కడ అబ్బాయిని అయితే బామ్మర్దులు అయితే తీసుకొని వస్తున్నారు, ఎంట్రీ ఎత్తుకొని అయితే తీసుకొని వస్తున్నారు. సో ఫంక్షన్ హాల్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. మెల్లగా అందరు 11:30, 12కి అయితే అటెండ్ అయ్యారు. ఎర్లీ మార్నింగ్ అయితే అంత దగ్గర రిలేటివ్సే ఉన్నారు. ఇక్కడైతే అందరూ మ్యారేజ్ బిజీలు ఉంటే మా ఈషో అయితే వాడు బిజీలో వాడున్నాడు. మొత్తం స్టేజ్ మొత్తం తిరిగేసిండు వాడైతే. అన్ని వైర్లతోటి చైర్లతోటి ఆట ఆడుకున్నారు. ఇక్కడైతే మా మరిదిని తీసుకొచ్చిన తర్వాత ముందు అయితే ఇక్కడ కాళ్ళు కడిగి జంజం అనేది వేస్తారు. ఇక్కడ వాళ్ళ అత్త మామ అంటే కాళ్ళు కడిగిన తర్వాత అమ్మాయిని అయితే తీసుకొని వస్తారు. తర్వాత జీలకర్ర బెల్లం అయితే పెట్టారు. లోపల ఉంది అక్కడ. గైస్ ఇక్కడ అమ్మాయి ఎంట్రీ అయితే కంప్లీట్ అయిన తర్వాత మేము 1 by 1 అనేది స్టేజ్ మీదకి ఎక్కుతున్నాము. ఇవి అమ్మాయి వాళ్ళకైతే అవన్నీ ఇస్తారు. ఇవి వాళ్ళ మేకప్ సామాన్ అనేది ఒకటి ప్యాక్ చేసి ఇస్తారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఒకటి గిఫ్ట్ ర్యాప్ అయితే చేసి వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు. ఇక్కడైతే మ్యారేజ్ అవుతుంటే మేమైతే ఎవరి వాళ్ళు బిజీలో అందరం పిక్స్ తీసుకుంటూ ఉన్నాం గైస్.
గైస్ మీ సైడ్ ఇది ఉంటుందా, ఈ పద్ధతి అయితే ఉంటుందా నాకైతే తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. మీ సైడ్ ఎవరికైనా ఉంటే దీన్ని ఏమంటారో ఒకసారి చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్లో. నేను కూడా మా మరిది మ్యారేజ్లోనే ఫస్ట్ టైం చూసాను ఇలా. ఇక్కడైతే దాండియా ఆడుతున్నారు. నేనైతే వీడియో అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి అయితే మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాగవల్లి నోము అనేది నోమిస్తారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నువ్వులు అండ్ మనం పిండితోటి పిడిసలు అనేది ప్రిపేర్ చేస్తారు. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ 1 by 1 అనేది దగ్గర రిలేటివ్స్కి అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ వాయిస్ ఇక్కడ వచ్చేసి అయితే గేమ్స్ బేసిక్ గేమ్ ఆడుతున్నారు, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ది. ఫస్ట్ అయితే అమ్మాయి పట్టుకున్నానుకో అవన్నీ అమ్మాయి పట్టుకొని అమ్మాయి హ్యాండ్లో అబ్బాయి చెప్పాలి ఎన్ని ఉన్నాయి, సరి నెంబర్ పట్టుకుందా బేస్ నెంబర్ పట్టుకుందా అనేది. సో అమ్మాయి సరి నెంబర్ పట్టుకుంటే అబ్బాయి కూడా సరి నెంబర్ పట్టుకున్నారని చెప్పిందనుకో ఇద్దరిది ఈక్వల్ అయితే ఏం కాదు. ఒకవేళ ఆడ్ నెంబర్ ఒకవేళ ఈవెన్ నెంబర్ చెప్తే గేమ్ అయితే ఓడిపోయినట్టు. చాలా ఫన్నీగా అనిపించింది గేమ్స్ అన్నీ చూసి, ఏంట్రా గేమ్స్ ఇన్నిగానే ఉన్నాయి అని నేనైతే షాక్. అసలు అన్ననే దీపికకి నువ్వు తీయాలంటే బాగా కష్టం అనిపిస్తుంది. చేతులు తీసింది పట్టుకో గట్టిగా, ఎందుకు గట్టిగా పట్టుకో, తలకని పట్టు, తలని పట్టు.
दास्यामि दत्ता स्नेहेन पाल्यते अष्टवर्षाद्धनेत्कन्या पुत्रवत्पालिता मया दास्यामि दत्ता स्नेहेन पाल्यते చెప్పండి రైట్ అర్థమైందా కొద్దిగా నోటమే ఇంకో పెట్టి ఒక ముడక గైస్ ఈ వీడియో వచ్చేసి అయితే మ్యారేజ్ అయిపోయి 2 months అవుతుంది. స్టిల్ ఎడిటింగ్ చేస్తుంటే ఇంకా కళ్ళకి వెళ్ళైతే వాటర్ వస్తున్నాయి. యాక్చువల్గా మనం అమ్మాయి వాళ్ళ తరపున వెళ్తుంటే ఏడుస్తాం కదా, అట్లా మా ఇంటికి వస్తున్నా కూడా ఆటోమేటిక్గా ఏడుపు అనేది ఇట్లా వచ్చేసింది. ఏడుస్తుంటే నేను చూడండి ఇక్కడ ఇలా ఏడుస్తున్నాను ఒక్కటేసారి. అది అయిపోయింది. ఇప్పటివరకు మార్నింగ్ నుంచి ఎంత మనం హ్యాపీగా జరుగుతుందో లాస్ట్ ఈ అప్పగింతలు అనేది చూస్తుంటే చాలా చాలా ఎమోషనల్గా ఉంటుంది. మ్యారేజ్ ఫిక్స్ అయిందని ఎంత హ్యాపీగా ఉంటామో లాస్ట్లో అంత ఏడుస్తాము. ఎందుకో ఈ ఆడవాళ్ళకి అప్పగింతలు అన్నీ పెడతారు గైస్. చాలా చాలా ఎమోషనల్ అయినాము. ఒకటేసారి నా మ్యారేజ్ కూడా గుర్తొచ్చేసింది. ఎంతైనా అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళిపోతుందంటే అది నెక్స్ట్ లెవెల్. ఇంకా అక్కడ ఎలా ఉంటుంది, ఏముంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది. మనం ఎంత హ్యాపీగా ఉన్న పేరెంట్స్కి అదొక బాధ ఉంటుంది. అసలు టఫెస్ట్ సిచ్యువేషన్. చాలా ఎమోషనల్ అనిపించింది ఇప్పటికీ ఈ వీడియో చూస్తున్నా. కానీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.